వరంగల్ జిల్లా తొర్రూరులో అనుకోని ఒక ఘటన చోటు చేసుకుంది. కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ఒకసారిగా స్టేజ్ కూలిపోయింది. అయితే ప్రారంభోత్సవానికి వచ్చారు సినీ నటి ప్రియాంక మోహన్. అయితే ఇదే కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి కూడా పాల్గొన్నారు. అయితే ఒక్కసారిగా స్టేజ్ కుప్పకూలడంతో ఝాన్సీ రెడ్డికి కాలుకి తీవ్ర గాయమైనట్టు తెలుస్తోంది. వెంటనే హుటాహుటిన ఆవిడని హైదరాబాద్లోని ప్రముఖ హాస్పిటల్కి తరలించినట్టు తెలుస్తోంది. ఎస్పీ చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్స్లో కాసం షాపింగ్ మాల్లో ఓపెనింగ్ కార్యక్రమం. అది పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం దగ్గర ఈ యొక్క షాపింగ్ కాంప్లెక్స్ ఓపెన్ చేయడానికి నటి ప్రియాంక మోహన్తో పాటుగా పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వేదికపైకి ఒక్కసారిగా అక్కడ చూడొచ్చు చాలా మంది ఉన్నారు. బహుశా స్టేజ్ అంతమందికి తట్టుకోలేకపోయింది. దీంతో వెయిట్ కారణంగా స్టేజ్ ఉన్న చోటే కుప్పకూలిపోయింది. దీంతో ఒక్కసారిగా వారంతా కింద పడిపోయారు. ఝాన్సీ రెడ్డి కాలికి చాలా తీవ్ర గాయాలని తెలుస్తోంది. ఆ తర్వాత వెంటనే హుటాహుట్న సిబ్బంది, పోలీస్ సిబ్బంది కావచ్చు, తన అభిమానులు కావచ్చు, తనని ఆసుపత్రి తరలించేందుకు ఒకసారిగా తనని ఎత్తుకొని వచ్చారు. వెంటనే ఒక హాస్పిటల్కి, హైదరాబాద్లోని ప్రముఖ హాస్పిటల్కి తరలించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత నటి ప్రియాంక మోహన్ కూడా ఆ స్టేజ్ కింద పడిపోవడంతో వెంటనే హుటాహుట్న అక్కడి నుంచి కొంత ఆవిడకి పెద్దగా గాయాలేం కాలేదు, కానీ ఆవిడని ఒకసారిగా భయభ్రాంతులకు గురైనట్టుగా ఆ ఎక్స్ప్రెషన్స్ మనకు అర్థమవుతోంది. కొంత షాక్ గురయ్యాడు ఆవిడ. వెంటనే తనని షాపింగ్ మాల్ లోపలికి తిరిగి తీసుకెళ్లారు. సో ఓవర్ వెయిట్ కారణంగానే ఇది కుప్పకూలిపోయినట్టుగా అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ యజమాన్యం చెప్తోంది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరత్నం దగ్గరికి వెళ్దాం. ఎస్ వెంకటరత్నం, సో ఓవర్ వెయిట్ కారణంగా యాజమాన్యం చెప్తున్నట్టు కనబడుతోంది. సో ఏం జరిగింది ప్రస్తుతం? ఝాన్సీ రెడ్డి పరిస్థితి ఎట్లా ఉంది? ప్రస్తుతానికి ఝాన్సీ రెడ్డి కాలుకు మాత్రం తీవ్రంగా గాయాలయ్యాయి. ఫస్ట్ మామూలుగా ఏంటంటే తను నొప్పి భరించలేకపోయేసరికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని అనుకున్నారు. కానీ ఇక్కడ స్థానికంగా హాస్పిటల్ తరలించిన తర్వాత అక్కడ కొద్దిగా స్థానికంగా హాస్పిటల్ వచ్చేసరికి ఫ్రాక్చర్ అయ్యాయి అన్నటువంటి ఒక అనుమానాలు వ్యక్తం అవడంతో వెంటనే హుటాహుటినిగా హైదరాబాద్ అపోలో హాస్పిటల్కి మాత్రం తరలిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఎందుకంటే తను కొన్ని ఇప్పుడు తొర్రూరు మండల కేంద్రం అనేది కొంత మేజర్ గ్రామ పంచాయతీ, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మేజర్ గ్రామ పంచాయతీగా ఉండేది. అయితే ఇక్కడికి సినీ నటులు రావడం అనేది కూడా కొంత ప్రత్యేకంగా చెప్పుకునేటువంటి పరిస్థితి. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని సినీ నటులు ఇక్కడికి వచ్చారనేసరికి ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఎక్కువగా రావడము, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా భారీగా జన సమీకరణ కూడా జరిగింది. అయితే కాసం షాపింగ్ మాల్ కి వచ్చేసినటువంటి ప్రియాంక మోహన్ అలాగే ఝాన్సీ రెడ్డి, ఈ వీళ్ళిద్దరికి సంబంధించి అంటే ఇటు యాంకర్ ను అంటే ఒక హీరోయిన్ చూడడానికి కూడా చాలా మంది వచ్చారు. అలాగే స్థానికంగా కూడా ఝాన్సీ రెడ్డి పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావడంతో పెద్ద మొత్తంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్యకర్తలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. స్టేజ్ ఎక్కడంతో ఓవర్ వెయిట్ అంటే చాలా వరకు అనుకున్న దానికంటే ఎక్కువగా మంది స్టేజ్ మీదకి ఎక్కి పోటీ పడడంతో ఆ ప్రజలకు అభివాదం చేస్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా స్టేజ్ కుప్పకూలింది. దీంతో అభివాదం చేస్తున్నటువంటి ప్రియాంక మోహన్ తో పాటు ఝాన్సీ రెడ్డి, మిగిలిన కొంతమంది కార్యకర్తలు కూడా ఆ కుప్పకూలడంతో అక్కడికక్కడే వెంటనే ఝాన్సీ రెడ్డి గారి కాలుకు తీవ్రంగా గాయాలైనాయి. ప్రస్తుతానికైతే స్థానిక హాస్పిటల్ కు తరలించినప్పటికీ కూడా అక్కడ పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉందన్నట్టు తెలియడంతో హుటాహుటినిగా ప్రివెన్టివ్ మెజర్స్ లో భాగంగా హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించడం తెలుస్తుంది. ప్రస్తుతానికైతే జనగామ దాటి వెళ్తున్నారు. ఆరోగ్యం పరంగా నిలకడగానే ఉంది. కాకపోతే ఒక్కసారి కాలుకు ఇబ్బంది కావడంతో కూడా కొంత భయాందోళన వాళ్ళిద్దరిలో ఇప్పుడు ప్రియాంక మోహన్ తో పాటు ఝాన్సీ రెడ్డి కూడా వ్యక్తమవుతుంది. అయితే కార్యకర్తలు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే అభిమాన నేత ఒక్కసారి ఇట్లాంటి ఇబ్బంది అంటే ఒక ఫ్రాక్చర్ అయ్యేటువంటి పరిస్థితి ఉండడంతో కొంత అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పోటాపోటీ కాంగ్రెస్ వ్యవహారాలు కూడా నడుస్తున్నాయి. ఇక్కడ నియోజకవర్గాల అభివృద్ధిలో భాగంగా అన్ని నియోజకవర్గాల ఉమ్మడి వరంగల్లో కార్యకర్తలు, నాయకులు కూడా కొంత ఎక్కువగా ప్రచారాలు అలాగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సమయంలో కూడా కొంత ఆమెకి కావడం కూడా కార్యకర్తల మనోధైర్యం కొంత కోల్పోతున్నట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి పైన, తన యొక్క గాయాల పైన ఎవరైనా స్పందించారా కాంగ్రెస్ పార్టీ నుంచి? అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తన కోడలు యశస్విని రెడ్డి కానీ ఇంతవరైనా స్పందించారా? ఎందుకంటే మొదట్లో తొర్రూరులోని లోకల్ హాస్పిటల్లో చూపించినప్పుడు మీరు చెప్తున్న ప్రకారంగా ఫ్రాక్చర్ అయ్యాయి అని ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నట్టుగా చెప్తున్నారు కాబట్టి వారు ఎవరైనా స్పందించారా? ప్రస్తుతానికైతే తను యశస్విని రెడ్డి కూడా కార్యక్రమాల్లో పాల్గొనుతూ ఉండే కానీ అక్కడ తను లేకపోయింది. ఎందుకంటే మిగిలిన వాళ్ళు మాత్రం ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్పందించడానికి కూడా మేజర్ గా మాత్రం వీళ్ళే ఉన్నారు. ఇప్పుడిప్పుడే జస్ట్ అందరికీ తెలుస్తుంది కాబట్టి ఇంకా దీని మీద ఇంకా ఎవరు స్పందన అంటే విషయం తెలుస్తున్నటువంటి వాళ్ళు ఫోన్ సంప్రదింపులు చేస్తున్నారు. తన ఆరోగ్యం ఎలాగా నిలకడగా ఉందని చెప్పి ఆ ఫోన్ లో మాత్రం వాళ్ళను పరామర్శిస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికైతే ఆరోగ్యము అలాగే నిలకడగానే ఉంది. కానీ కొంత తను మాత్రం తీవ్ర భయాందోళన అంటే కొద్దిగా ఆవేదన ఒకటి హైబద్దినట్టుగా తెలుస్తుంది.
కొంత కాలుకి ఉండేసరికి ఎందుకంటే కొద్దిగా వయసు కూడా సహకరించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేటువంటి ఝాన్సీ రెడ్డి ఇప్పుడు ఇట్లాంటి సమయంగా ఇంత ఇబ్బందిగా ఉండడం పట్ల కొంత మాత్రం ఇక కార్యకర్తలు అలాగే వాళ్ళ కోడలు యశస్విని రెడ్డితో పాటు మరికొందరు ప్రముఖ నాయకులు కూడా వాళ్ళను ఫోన్ లో పరామర్శించారు. ప్రస్తుతానికైతే ఆరోగ్యం నిలకడ ఉండడంతో మరీ అంటే మేజర్ గా ఇబ్బందిగా లేకపోవడము, అలాగే కాలు ఒక్కటే కొద్దిగా ఫ్రాక్చర్ కావడం అనేది కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం మీద నిలకడగా ఉండడం పట్ల కొంత ఊపి పీల్చుకునేటువంటి అవకాశం ఉంది మనోజ్. రైట్ వెంకటరత్నం. సో మొత్తం మీద పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి కాలికి చాలా తీవ్ర గాయాలయ్యాయి. సో ప్రస్తుతం ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు దగ్గర కాసం షాపింగ్ మాల్ అనేది ఒకటి ఇనాగ్రేషన్ జరుగుతోంది. అయితే ఇనాగ్రేషన్ కార్యక్రమంలో, ఈ ఓపెనింగ్ కార్యక్రమంలో అక్కడ నటి ప్రియాంక మోహన్ హాజరయ్యారు. నటి ప్రియాంక మోహన్తో పాటుగా ఝాన్సీ రెడ్డి కూడా ఈ వేదికను పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక హీరోయిన్ని చూసేందుకు చాలా మంది చుట్టుపక్కల నుండి గ్రామ ప్రజలు కూడా వచ్చారు. దీంతో పాటుగా ఝాన్సీ రెడ్డి ఈ కార్యక్రమంలో హాజరవుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఒకసారిగా ఆ వేదికపైకి అటు షాపింగ్ యాజమాన్యంతో పాటుగా కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది, మరికొంతమంది ఎక్కువగా ఆ పైన వేదిక పైన నిల్చున్నారు. దీంతో ఒక్కసారిగా వేదిక కుప్పకూలిపోయింది. దీంతో ఒక్కసారిగా ఆ వేదిక కుప్పకూలిపోవడంతో అందరూ కూడా కింద పడిపోయారు. ఝాన్సీ రెడ్డి కాలికి చాలా తీవ్ర గాయాలని తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా తొర్రూరులోని లోకల్ హాస్పిటల్లో ఝాన్సీ రెడ్డిని అడ్మిట్ చేసి వైద్య పరీక్షలు చేశారు. కొంత ఆ కాలికి ఫ్రాక్చర్ అయిందేమో అన్న అనుమానాలతోని ఝాన్సీ రెడ్డిని హుటాహుటిన హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్ తరలించినట్టు తెలుస్తోంది. ఎస్, మీరు చూడొచ్చు, వేదిక కుప్పకూలిపోయింది. ఆ తర్వాత తదనంతరం వెంటనే అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీస్ సిబ్బంది కూడా ఒకసారిగా ఝాన్సీ రెడ్డిని అటు నుంచి హాస్పిటల్ తరలించేందుకు గాను ఒక్కసారిగా హుటాహుటాన్ని లేవనెత్తుకొని ఇటు కారు వైపుగా వచ్చారు. వెంటనే లోకల్ హాస్పిటల్ తరలించారు. కానీ కొన్ని అనుమానాలతోని అక్కడ కాల్ ఫ్రాక్చర్ అయిపోయిందేమో అని ఒక అనుమానంతో దాన్ని అపోలో హాస్పిటల్ తరలించినట్టు తెలుస్తోంది. సో ఓవర్ వెయిటే దీని యొక్క కారణం అని తెలుస్తోంది. ఓవర్ వెయిట్ కారణంగానే స్టేజ్ కుప్పకూలిపోయినట్టుగా తెలుస్తోంది. ఒకసారి అక్కడ సంఘటన స్థలంలో జరిగినటువంటి దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ నటి ప్రియాంక మోహన్ మాట్లాడుతున్నారు. తను మాట్లాడడం మొదలు పెట్టినటువంటి స్టార్ట్లోనే ఒకసారిగా స్టేజ్ కుప్పకూలిపోయింది. అయితే ఆ వేదిక పైన సుమారుగా 30-40 మంది కనబడుతున్నారు. కానీ ఆ సామర్థ్యం ఆ వేదికకి ఉందా లేదా అనేది మాత్రం తెలియదు. ఎందుకంటే అక్కడ కరెక్ట్గా ఆ నటి మాట్లాడుతున్న కరోనా జరిగింది. అయితే అందరినీ లిఫ్ట్ చేశారు. కానీ ఝాన్సీ రెడ్డి మాత్రం కుప్పకూలిన సమయానికి చాలా సమయం పట్టింది. మీరు చూడవచ్చు, అక్కడ గ్రీన్ కలర్ శారీలో కనబడుతున్నటువంటి వ్యక్తి ఝాన్సీ రెడ్డి అప్పుడే వేదికపైకి చేరుకున్నారు. ఆవిడ వేదికపైకి చేరుకొని అందరికీ నమస్కారం పెడుతూ అభయం హాయ్ చెప్తున్నారు. సో ఇంతలోనే నటి మాట్లాడుతూ ఉన్నారు. ఆ పింక్ కలర్ సారీలో కనబడుతున్న వ్యక్తి ఆ నటి. సో పక్కనే ఉన్నారు ఝాన్సీ రెడ్డి కూడా. సో తను మాట్లాడడం ప్రారంభించినటువంటి సమయంలోనే ఆ నటి మాట్లాడడం ప్రారంభించారో లేదో అంతలోనే ఆ స్టేజ్ కుప్పకూలిపోయింది. బహుశా యాంకర్ మాట్లాడుతున్నారు. యాంకర్ మాట్లాడుతున్నటువంటి అంటే ఇంకప్పటికీ ఆ సమావేశంలో ఇంకా వారు మాట్లాడడం కానివ్వండి, షాపింగ్ మాల్ ఉద్దేశించి మాట్లాడడం కానివ్వండి, ఏది కూడా ప్రారంభం కాలేదు. అంతలోనే స్టేజ్ కుప్పకూలిపోయింది. 30-40 మంది ఉన్నారు వేదిక పైన. ఉన్న పలంగా కుప్పకూలిపోవడం మధ్యలో, ఈ స్టేజ్ మధ్యలోనే వీరంతా కూడా ఉండడంతో ఒక్కసారిగా పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ కుప్పకూలిపోయింది. దీంతో ఝాన్సీ రెడ్డి ఆ స్టేజ్ పైనే ఉన్నటువంటి ఆ టేబుల్స్ పైన కింద పడిపోయారు. తన కాలికి కూడా చాలా తీవ్ర గాయమైనట్టు తెలుస్తోంది. ఎస్, ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ విజువల్స్ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతోంది. అప్పుడే ఎంటర్ అయ్యారు ఆవిడ. తాను ఎంటర్ అయినటువంటి క్షణాల్లోనే, కొన్ని క్షణాల వ్యవధిలోనే ఆ స్టేజ్ కుప్పకూలిపోయింది. ఎంటర్ అయ్యి అప్పుడే నమస్కరించి అందరికీ అభివాదం చేస్తున్నారు. ఇంతలోనే ఆ స్టేజ్ కుప్పకూలిపోవడం చూసాం. సో ఝాన్సీ రెడ్డికి చాలా తీవ్ర గాయాలని తెలుస్తోంది. ఈ ఘటనలో తన కాలికి గాయాలని తెలుస్తోంది. అయితే లోకల్లో ఉన్నటువంటి ఒక హాస్పిటల్లో సందర్శించినప్పుడు వైద్యులు కాల్ ఫ్రాక్చర్ అయి ఉంటుందేమో బహుశా అంటూ కూడా అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో హుటాహుటిన హైదరాబాద్ తరలిస్తున్నారు. ఎస్, వెంకటరత్నం విజువల్స్ చాలా క్లియర్ కనబడుతోంది. ఆ వేదిక పైకి అప్పుడే క్షణాల్లోనే ఆవిడ వచ్చారు. ఒంటరినటువంటి క్షణాల్లోనే వేదిక కుప్పకూలిపోయింది. సో దీనికి సంబంధించి యాజమాన్యం ఎక్కడైనా స్పందించిందా? యాజమాన్యం, ఆ షాపింగ్ మాల్ యాజమాన్యం ఏమైనా రియాక్ట్ అయిందా?
ఖచ్చితంగా యాజమాన్యమే దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ పార్టీ కార్యకర్తలు కూడా ఉండడంతో కూడా కొంత అక్కడ లోకల్ స్థానికంగా ఉన్నటువంటి ఏ కార్యకర్తను కూడా మనం వదిలిపెట్టకుండా వాళ్ళకు కూడా అంతా కన్విన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఇటువంటి సమయంలోనే తమ నేతలతో ఉన్నటువంటి అనుబంధాన్ని చాటుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ స్థానికంగా గ్రామ పంచాయతీ అంటే మేజర్ గ్రామ పంచాయతీ కావడంతో పాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వాళ్ళు సెకండ్ కేటగిరీ ఉన్నటువంటి లీడర్లు కూడా స్టేజ్ మీదకి వెళ్ళడానికి కూడా కొంత ఉత్సాహం చూపించారు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళని వద్దనుకున్నా కానీ వద్దంటే మాత్రం మళ్ళీ కొంత రాజకీయంగా ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంటుందని తప్పి ఎవరిని అంటే సామర్థ్యానికి మించి కూడా అక్కడికి అనుమతించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. యాజమాన్యం కూడా దీనిపై ముందే ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దాని సామర్థ్యం కూడా చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకంటే వీళ్ళకి వచ్చినటువంటి లీడర్లకు కూడా దాని సామర్థ్యం తెలియదు. వచ్చినటువంటి వాళ్ళని ఎవరిని అనుమతించాలి, అక్కడ ఉన్నటువంటి బాడీ గార్డ్స్ కూడా కొంతమంది ఎవరెవరిని పంపించాలనేది కూడా కొంత ప్రతిదీ కూడా ముందస్తు తీసుకుని మాత్రం వాళ్ళకు చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఝాన్సీ రెడ్డి అలాగే ప్రియాంక మోహన్ వీళ్ళు స్టేజ్ మీదకి వచ్చి యాంకర్ మాట్లాడుతున్నటువంటి టైంలోనే ఇట్లాంటి పరిస్థితి తలెత్తింది. ఇంకా వీళ్ళు అభివాదం చేస్తున్నారు. ఇంకా అభివాదం చేయడానికి కూడా స్టేజ్ మీదకి వస్తున్నటువంటి సమయంలోనే స్టేజ్ పడిపోవడం, దీనికి బాధ్యత కూడా అక్కడ యాజమాన్యం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే కొంత మంచి చెడు కూడా ముందు ఒక ప్రీ ప్లాన్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక బయట నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి అంటే తను సినీ స్టార్ అలాగే దాంతో పాటు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వీళ్ళు వస్తున్నప్పుడు ఏంటంటే కొంత ప్రత్యామ్నాయ చర్యలు కూడా ఏమైనా అవసరమైతే ఎక్కువ మంది వస్తే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి కూడా చూడాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఎక్కువ మంది రావడం, అది కూడా దాదాపు మేజర్ గ్రామ పంచాయతీ కావడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంత ఉత్సాహం చూపిస్తారు. ఎందుకంటే హీరోయిన్ అంటే సినీ స్టార్స్ చూడడానికి కూడా కొంత పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ఆ పోటీ పడుతున్నటువంటి క్రమంలోనే ఇక్కడ ఒక్కసారి స్టేజ్ మీదకి ఎక్కువగా స్థానిక స్థాయికి మించినటువంటి వ్యక్తులు ఎక్కడము ఆ కొద్దిగా ఉత్సాహంతో కూడా ఒక మూవ్మెంట్ అనేది ఉంటుంది. ఆ మూవ్మెంట్ లో కొంత దాన్ని సరిగా సెట్ చేయకపోయినా కానీ కూలేటువంటి అవకాశం ఉంటుంది. కొద్దిగా ప్రీ ప్లాన్ గా వ్యవహరించకపోవడం వలన ఈ ప్రమాదం జరిగిందని అనుకోవచ్చు మనోజ్. రైట్ వెంకటరత్నం. సో పాలకుర్తి నియోజకవర్గం తర్రూరులో ఒక షాపింగ్ మాల్, కాసం షాపింగ్ మాల్ అనే ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి అటు నటి ప్రియాంక మోహన్తో పాటుగా పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి కూడా హాజరయ్యారు. సో దీంతో ఒక్కసారిగా వేదికపైకి వారంతా కూడా వచ్చారు. వేదికపైకి వచ్చినటువంటి క్షణాల్లోనే వేదిక కుప్పకూలిపోయింది. అప్పటికే ఆ వేదిక పైన చాలా మంది ఓవర్ వెయిట్ కనబడుతోంది. సుమారుగా 30-30 మంది ఆ వేదికను పంచుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఓవర్ వెయిట్ కారణంగానే స్టేజ్ కుప్పకూలిపోయినట్టు తెలుస్తోంది. ఈ యొక్క ఘటనలో ఝాన్సీ రెడ్డి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ముందుగా తొర్రూరులోని ఒక లోకల్ హాస్పిటల్లో సందర్శించినప్పుడు వెంటనే వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారు. కాలికి ఫ్రాక్చర్ అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేయడంతో వెంటనే హుటాహుట్న హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్ తరలించినట్టు తెలుస్తోంది. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్ తెలంగాణ. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా.